జనని ప్రియదర్శిని ఛానల్ కి స్వాగతం. మనం ఏకవీర కథ చదువుతున్నాం కదా! మొన్న ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మొదలు పెడదాం. ఈరోజు కూడా రికార్డెడ్ వీడియో అప్‌లోడ్ చేస్తున్నందుకు క్షమించాలి. అతి తొందరలో లైవ్‌లో కలుసుకుందాం. మరి మొదలు పెట్టమంటారా? పరమేశ్వర సముద్రానికి బయలుదేరాడు కదా! మన కుట్టాన్. తెల్లారేసరికి చేరుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తెల్ల మనిషి కనుబడ తోడనే పరమేశ్వర ప్రజలు ఒరిగిపోయిరి. పరమేశ్వర సముద్రము పల్లెటూరు. తిరువత్తూరుకు పోవు మార్గములో లేకపోయినా ఈ ఊరికి శిలానిర్మిత మార్గము నుండేడిది కాదు. తిరువత్తూరు నుండి మధురకో, మధుర నుండి తిరువత్తూరునకో పోవు గుర్రములు, నేనుగులు గుంపులు గుంపులై వచ్చి చూచు పరమేశ్వర సముద్ర జనులు తెల్లవారిని వింతగా చూచురన్నుటలో నచ్చెరువు లేదు. 300 సంవత్సరములైన తరువాత, ముప్పతిప్పలు పడ్డ తరువాత, ఇప్పటికే తెల్ల మనిషి మొగము క్రొత్త వదలలేదే. తెల్ల మనిషి మొగము కొత్త వదలలేదే దేశమునకు. అప్పటికెట్లా వదులును? ఓహో! వాళ్ళొచ్చి పోయి ఆ తెల్లోళ్ళ బెట్టిన తిప్పలు పడ్డాం గదా మనం. అయినా సరే మనకు తెల్లోళ్ళంటే ఇష్టం. తెల్లగా ఉండేవాళ్ళని చూస్తే ఆహా! అందంగా ఉన్నారనుకుంటాం గదా! ఇప్పుడు మనం ఇట్లా ఉంటే ఇంకా అప్పటికెట్లు వదులును? అందరూ భోజనమునకేగిరి. పిల్లలు మాత్రము బండి చుట్టూ మూగియే ఉండిరి. కుట్టాన్ మేనమామ కుమారుడు అతివీరవర్మ. అతనికి 25 ఏండ్లుండును. మొగమున రాజకళ తరుముకొని వచ్చుచున్నది. అతడు ఉత్సాహ పురుషుడు. తన ఇంట చావడిలో కూర్చుండి ప్రొద్దు వాటారినది ఫరంగిని తీసుకొని రమ్మన్నాడు. తెచ్చిరి. ఫరంగి వినయముతో లోనికి వచ్చెను. అతి వీరవర్మ అతనికి భోజనం పెట్టించినారా అని అడిగెను. ఆహా! ఈ ఫరంగి అనే ఆయన తెల్లోడు. ఈ తెల్లోడిని చూసి చుట్టూ మూగాడు. ఈ తెల్లోడే గదా! అంటే వేరే దేశం వాళ్ళే గదా దొంగలని జెప్పారు. ఆహా! పెట్టించితిరి అని అన్నారు. గాయమునకు గట్టు కట్టించినారా అనెను. సేవకులు కట్టించితిమి అన్నారు. ఊరి మంగలిని పిలిపించి కుట్టాన్ మామ అతని గాయము కట్టించెను. అతివీరవర్మ అతనిని ద్రావిడ భాష వచ్చునా అని అడిగాను. అతడు వచ్చునని చెప్పెను. అప్పుడు వీరవర్మ అడుగుతున్నాడు, బాధ తగ్గినదా అని. ఫరంగా ఫరంగియా ఆయన అన్నాడు తగ్గినది అని. అప్పుడు వీరవర్మ అంటున్నారు, మీ దేశంలో ఇట్టి వైద్యులున్నారా అని. ఆడంటున్నాడు, ఇంగ్లీషోడు అన్నావా? లేరు అన్నాడు. మీ దేశం ఏంది అంటే ఇటలీ అన్నాడు. నీకీ దొంగ వృత్తి ఎందుకు అన్నాడు. మేము క్రైస్తవులము. మా ఫాదరి దక్షిణ హిందూ దేశంలో దోచుకొనవచ్చును. హిందువులు చాలా ధనవంతులు. దోచుకొన్నచో తప్పు లేదు అన్నాడు. ఫాదర్ అంటారు కదా. వీరవర్మ, అబద్ధములు చెప్పకుము. మీ క్రైస్తవ మతము చాలా మంచిదట గదా. మీ మతమును గురించి నీకేమైనా తెలియనా అన్నాడు. అప్పుడు ఫరంగి, యేసుక్రీస్తు రక్షకుడు. మీ మతమును గురించి నీకెక్కువ తెలియదు అన్నాడు. అప్పుడు ఇటలీ వాసుడు తెలీదు అన్నాడు. ప్రతి మాటకు తల ఊపెదవేమి అన్నాడు. తెలియకేమి తెలియను. యేసుక్రీస్తును నమ్ముకొన్నచో మోక్షము వచ్చును. ఇంకనేమి తెలియవలెను అన్నాడు. మీ దేశంలో మీ మతమును గురించి నీ వలనే తెలిసిన వారెవరుందురు అన్నారు. ఎందరుందురు అని. చాలా మంది ఉన్నారు అన్నారు. అప్పుడు వీరవర్మ అన్నాడు, ఈ దేశీయులకు బోధ చేయమని వచ్చి వారందరూ మీ అందరికీ చెప్పరాదా? ఇక్కడికి ఎలా వచ్చెదురు? అంటే మీరు యేసు రక్షకుడని మీకు చెప్పుకోరాదా? మాకెందుకు వచ్చి చెప్తున్నారు అని ఈయన అడిగారు వర్మ. తిండి కోసము. అందరము బకాలున నవ్విరి. సేవకులు ప్రజను వెనుకకు త్రోయలేక చచ్చిపోవచుండిరి. వారికి ఫరంగి చేయున అభినయములు, మాటలు అన్నీయు చాలా చిత్రముగా నుండెను. అతివీరవర్మ యాళ్వారును పిలిచెను. ఆళ్వారు వచ్చెను. వీరవర్మ అన్నాడు, ఇతన్నేమి చేసెదరు అన్నాడు. అప్పుడు ఆళ్వారు, మధురకు తీసుకొని పోయి రాజపురుషులకు అప్పగించెదము అన్నారు. వీరవర్మ, పాపము వదిలిపెట్టరాదా అన్నాడు. ఆళ్వారు మాట్లాడలేదు. మరునాడు ప్రొద్దుటకి ఫరంగిని వదిలిపెట్టిరి. అతని కాయుళ్ళన్నీయు పరిచితములే. ఆహా! ఊరి బయటకు పోయి తన వెంట వచ్చిన జనముతో మా దేశము పోయి సైన్యమును తెచ్చి మీ దేశము కొల్లగొట్టెదను చూడు అన్నాడు. పిల్లలు నవ్విరి. ఒక పెద్దవాడు, అవును, ఏ జాతి లక్షణము ఎట్టిదో అనెను. కుట్టాన్ తల్లి పేరు
మంగల్ మంగళ్ మంగమ్మాళ్ మంగమ్మాళ్. ఆమె మొగములో సౌందర్యము, పాతివ్రత్యము, మౌగ్ధ్యము బెనవేసుకొని ఉన్నవి. ఆమె యమిత శాంతమూర్తి. నాడేకాదశి. మంగమ్మ రోజంతయు ఉపవాసము చేసినది. రాత్రి పిష్టాహారము తిని దొడ్డిలో చాప వేసుకొని పండుకొన్నది. కాళ్ల వద్ద కుట్టాన్ కూర్చున్నాడు. ఆకులు కదలట్ల. అప్పుడు మంగమ్మ అంటుంది, నాయనా ఏకవీర సురక్షితంగా ఉన్నదా? కోడలు అన్నాడు ఈయన. ఇది తల్లి తనకు వేసిన మొదటి ప్రశ్న. ప్రొద్దుట్నుంచి అతడు తల్లిని చూడలేదు. ఆమె తొడ్డిలో చాప వేసుకుని పండుకొని పుత్రునికై కబురు పంపినది. అతడు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మళ్ళీ మంగమ్మ అడుగుతున్నారు, తల్లిదండ్రులు ఎడముగానున్నారు. ఆమె భారమంతయు మనదేశమా? చాలా సుకుమారి, చదువుకొన్నదట. నీకు తెలిసియే ఉండెను. ఆమెను ప్రేమగా చూతువు గదా. భార్యాభర్తలు. మీకు నేను చెప్పవలేనా? నీవన్నా నామెకు ప్రేమయే కదా. కుట్టాన్ లజ్జావనతుడై ప్రేమయే అన్నాడు. ఈ మాట కుట్టాన్ నోటి నుండి అతనికి తెలియకుండా వచ్చినది. కుట్టాన్ తనలో ఆమెకు నేనన్నా ప్రేమ ఉన్నదా అనుకున్నాడు. ఆమె అమ్మ ఉందా ప్రేమ నీ భార్యకి నువ్వు అంటే ఉంది అనేశాడు ఆలోచించకుండా. మళ్ళీ అనుకుంటున్నాడు అసలు ఉందా అని. పూలదండ సంగతి జ్ఞాపకం వచ్చినది. కుట్టాన్ ప్రసంగము మార్చదలుచుకుని, అమ్మగారు మీరిచ్చటికి వచ్చి ఎన్నాళ్ళైనది? రామనాథములో నాయనగారు ఎట్లున్నది తెలియటలేదు. వీరభద్ర భట్టరు గారు ఉత్తరము నాకు చూపించక కబురులు మాత్రము చెప్పుదునన్నాడు. అవును, నీవు మాకొక్కగాని ఒక్క బిడ్డడవు. తండ్రి నీకు చెప్పకూడని రహస్యములు ఏముండును? నీ తండ్రికి నీవట్లనుకున్నచో అడుగుము. భట్టరు గారు నీకుత్తరములు చూపించేదరనుకొందును అన్నారు. అప్పుడు కుట్టానన్నాడు, అమ్మా అది కాదు నా ఉద్దేశము. మీ క్షేమము తెలియటలేదనియే నిన్ను చూడకుండా నేనుండలేను అన్నాడు. అకారణముగా మహావీరుడైన కుట్టాన్ కన్నుల వెంట నీరుగారెను. ఒక బొట్టు మంగమ్మ పాదాలపై పడెను. మంగమ్మ గ్రహించెను. లేచి కూర్చుండి కుమారుని కౌగిలించుకొని చెక్కిలపై ముద్దిడుకొనెను. కుట్టాను హృదయం అతని తల్లి ఎడల అతి కోమలమే కాని ఇప్పటి అతని ఈ భాష్పములు పూర్తిగా తన తల్లి ఎడల గల ప్రేమ చేతనే వచ్చినవనుటకు వీల్లేదు. కుట్టాన్ తన వంచిత ప్రేమ తలుచుకొని దీనుడైపోయినాడు. ఆ దీనతయే ఈ మాటలలోనూ వ్యాపించినది. మంగమ్మాళ్ కౌగిలి వదిలెను. కుట్టానన్నాడు, అమ్మా గాలి లేదు, విసరనా అని. అప్పుడు మంగమ్మ, తండ్రి వద్దు, ఏకవీరను కూడా తీసుకుని రాకపోతివా? పిల్లను కూడా చూచేటిదానను, ఏమైనా చిక్కినదా అన్నాడు. అప్పుడు కుట్టానన్నాడు, ప్రయాణము కష్టమని తీసుకుని రాలేదు. కోడలని గూర్చి కుమారుడు ఉత్సాహముగా మాట్లాడుటలేదని మంగమ్మాళ్ గ్రహించినది. యథార్థము పుత్రుడి నుండి లాగవలయనని తలంచినది. అప్పుడు మంగమ్మ, నాయనా ఏకవీర నీ మాటలకు సమాధానం చెప్పునా? నీవు పలకరించిన ఊరకుండునా? సమాధానం ఏమి చెప్పవలేనో కుట్టానికి తెలియలేదు. మళ్ళీ మంగమ్మ, నాయనా మీరిరువు సుఖముగా నుండుట చూచుట కన్నా మాకేమి కావలేను? నాకు 40 దాటినవి. ఇంకెన్నాళ్ళు బ్రతుకుదును? నీ కడుపున ఒక కాయగాచినచో చూచిపోయేదను. కుట్టాన్ కంఠములో నాపరాని శోకము గడ్డగట్టి గిరిగిరా తిరిగినది. మళ్ళీ మంగమ్మ, నాతో చెప్పవచ్చును తండ్రి, చెప్పుము. మీరు సుఖముగానున్నారా? చెప్పుము అని అడిగింది. కుట్టాన్ గొంతుకు నుండి మాట పెగుల్చుకుని, సుఖముగానే ఉన్నాము అమ్మా, అట్లా అడిగేదవేళ అన్నాడు. తల్లిని వదిలిపెట్టిన తర్వాత కుట్టాన్ మేడ మీద పోయి పండుకొన్నాడు. పండుకొన్నప్పటి నుండి నొకటే ఆలోచన. అందరూ ఏకవీరను ప్రేమించుమన్నారు. వీరభూపతి అదే మాట, ఇచ్చరికి వచ్చిన తల్లియో అదే మాట. ఇందులోనేదో రహస్యమున్నది. నేను ప్రేమించిన స్త్రీని వదిలిపెట్టి బలవంతంగా నా మెడకు గట్టిన స్త్రీనా ప్రేమించవలెను? నాకు అర్థమగుటలేదు. ప్రేమించుట ప్రేమించకపోవుట అన్నది నా స్వాధీనంలో ఉన్నదా? ఎవరి స్వాధీనంలో ఉన్నది? భగవంతుని స్వాధీనంలో ఉన్నది. ఏ భగవంతుని స్వాధీనంలోనిది ఉన్నదో ఆ భగవంతుడే నాకు ఈ స్త్రీని తెచ్చి పెళ్లి చేశాను గదా. భగవంతుడు కాదు, నా తండ్రి చేసినాడు. భగవంతుని ఇచ్చలేనిదే నా తండ్రి ఎవరు చేయుటకు? ఈ స్త్రీకిని నాకును సంబంధం
సంబంధమేమున్నది? ఏమీయూ లేకున్నా మేమిరువురము భార్యాభర్తలుగా చేయబడుట ఎట్లు? పూర్వజన్మలలో ఏదో సంబంధం ఉన్నదనుకుంటా. భావనా సోపానములలో నే సోపానము మీదనో యొరిగి కుట్టాన్నిద్రించినాడు. తెల్లవారినది. ప్రాకృతి అంతకాలము నుండి ప్రతి ఉదయమున ఎట్లు ప్రకాశించుచున్నదే అట్లే నేడును బాలసూర్యుని అరుణబింబము మొగమున కుంకుమ బొట్టుగా దిద్దుకొని ముసలి ముత్తైదువు వలె ప్రకాశించుచున్నది. ఆమె మంజీర ధ్వనుల వలె పక్షులు కలకల ధ్వనులు తోచినవి. నిదుర మేల్కాంచి కాలకృత్యములు తీర్చుకొని పుణ్య స్త్రీలు గోమయంబులకై పొరుగింటి గోస్వామి గృహములకు పోవుచుండిరి. నాగళ్ళు కట్టి కాపులాకుమళ్ళు దున్నుటికై పోవుచున్నారు. ఆ బాలలో సాబాలునకై బుడతలు చిన్ని బెందెలు పూని పాలు తీయు దండ్రులకు దగ్గరగా నిల్చున్నారు. కొందరు చిరుతుక లింటి ముంగిళ్ళ రంగవల్లులు తీర్చు తల్లుల పయ్యద కొంగులు పూని ఏడ్చుచుండగా తల్లులు వారిని వీపులపై పండుకొనబెట్టుకొని రంగవల్లులు తీర్చదిద్దుతున్నారు. పాలు పితుకుచుండగా గృహస్వామి దూరముగా కట్టివేసిన దూడలు పలుపులు మెడ నొరసి కొనగా తల్లి పొదుగుల దగ్గరకు మెడజాచగా పెనుగులాడుచుండెను. ఆ దూడలు ఇలా ఉన్నాయి, అమ్మలు అలా ముగ్గేస్తున్నారు, ఇదంతా చెప్తున్నారు. పరమేశ్వర సముద్రము పల్లెటూరుగాన ప్రాతకాలమున ఇంత అందముగా నుండెను. కుట్టాన్ నిద్రలేచుటతోడనే పుణ్య స్త్రీ ముఖార విందములు తోచినవి. కుట్టాన్ కాలకృత్యములు నిర్వర్తించుకొనెను. వచ్చినప్పటి నుండి కుట్టాన్ తన ప్రియురాలిని చూడవలయుననియే ప్రయత్నము చేయుచున్నాడు. నేడు ప్రొద్దున లేచిన తోడనే అతనికి ఆ భావం అంత వడిగా నున్నట్లు లేదు. అతని భావం ఇంట వద్ద నేకవీర ఏమి చేయుచున్నదో అని పోయినది. తనకు తెలియకుండా ఏకవీర తన హృదయంలో ఇంత దూరం ఎట్లు వచ్చి ఉన్నది అని ఆశ్చర్యమైనది కుట్టాన్కు. కుట్టాన్ తన ప్రేయసి ఇంటికి బోధమనుకున్నాడు. బాగుండదేమో అని సందేహించినాడు. ఊరకే చూచి వచ్చుటలో తప్పేమున్నదని నిశ్చయించుకున్నాడు. అప్పటికి కొంచెము ప్రొద్దెక్కినది. కుట్టాన్ వారి ఇంటికి వెళ్ళుసరికి మీనాక్షి నిన్న సాయంత్రమున బద్ధకము చేత దండ గుచ్చకుండా నిద్రపోయిన మల్లెపూలు బాగుగా విడిపోయినవి. చావడిలో కూర్చుండి దండ గుచ్చుచున్నది. కుట్టాన్ నేడు మరలా ఆమె అందము చూచి గుండె చెదిరిపోయినాడు. మీనాక్షి తన ప్రియుని చూచినది. చేతిలోనున్న దండ వదిలిపెట్టి సద్భాష్పాక్షి అయి ఇంటిలోనికి పోయినది. బాష్పాక్షి అయి ఇంటిలోనికి పోయినది. మీనాక్షి తల్లి వచ్చి, ఓహో సేతుపతి నాయన ఎప్పుడు వచ్చితివి అని చాప తెచ్చి పరచినది. కుట్టాన్ అవనత వదనుడై యాసీనుడైనాడు. మీనాక్షి తల్లి, నీ భార్య క్షేమముగానున్నదా? నీ పెండ్లికి మమ్మల్ని పిలిచినావు గావు, పేదవారము, మమ్మెందుకు పిలిచెదువులే అన్నారు. ఆ భాగ్యశాలినికి ఈ మాటలు కుట్టాన్ హృదయంలో పరశుఘాతములనియు ఏమి తెలియను. ఆమె మరలా అన్నది, మా మీనాక్షికి మంచి సంబంధం ఒక్కడైనను చూచిపెట్టు తండ్రి. నీవు తలుచుకున్నచో అది ఎంతసేపు వెతికి వారి పని అవుచున్నది. మా ఊరులో ఎవరూ లేరు, సంబంధం కొరకే వెళ్ళినారు. రాజవల్లిపురము కావలయు పోయినది అన్నది. కుట్టాన్ బుద్ధి పరిభ్రమించుచున్నది. చివర మాట అతనికి వినబడలేదు. రేపు మాఘమాసంలో నెట్లైనను పెళ్లి చేసి తీరవలెను. ఇప్పటికే చాలా కాలము దాటిపోయినది. నీవే మా కల్లుడవు కావలసినది. మేమెంత నోచుకొనవలదా అందని బ్రాణి పండ్ల కర్రులు చాచుటాయని ఆమె మరలా కుట్టాను వంచిన తల ఎత్తలేదు. ఆమె అంటుంది, నిన్నే చేసుకోవాల్సింది, కానీ మాకంతుందా, మేమంత నోచుకున్నామా అని. మీనాక్షి తల్లి అమాయక హృదయ. భారతదేశంలోని ఇట్టి పిచ్చి తల్లులు ఎంతమంది? కొంతసేపైన తర్వాత కుట్టాన్ లేచి నిలబడెను. 4 వంకలా చూచెను.
మీనాక్షి తనకెక్కడనూ కనిపించలేదు. అడుగులు లెక్క పెట్టుచు కుట్టాన్ బయటికి వచ్చెను. ఆనాడు సాయంత్రమే తన తల్లి వద్ద సెలవు తీసుకుని కుట్టాన్ మధురకు ప్రయాణమైపోయినాడు. మధురకు కుట్టాన్ చతుర్దశి ఉదయమునకు చేరెను. ఆనాడు చతుర్దశి మిగులున్నది. అప్పటికిగా అమావాస్య గడియలు వచ్చినవి. కుట్టాన్ బండి దిగిన వెంటనే అంతఃపురమునకు పోయెను. ఏకవీర పడక గదిలో కుట్టాన్ మంచముపై శయనించి ఏదో ఆలోచించుకొనుచుండెను. కుట్టాన్ వచ్చిన వెంటనే మంచము దిగి పజ్జ హైమ పాత్రతో ఉంచిన నీళ్లతో కుట్టాన్ పాదములు కడిగి బంగారు పువ్వులతో తళతళలాడు తన చీర కొంగు పెట్టి ఆ పాదములు తుడిచెను. కుట్టానిది ఇంతకు పూర్వమైన ఆమెను విసిరికొట్టెడు వాడే, కాని ఇప్పుడేమీ అనలేదు. ఏకవీర లేచి నిలబడింది. అవనత వదన. కాని ఆమె చెక్కిళ్ల నుండి ఎంతసేపటి నుండియో సంతతధారగా బాష్పములు స్రవించుచున్నవని కుట్టానునకు ఆమె వదనము చూచిన వెంటనే తెలిసినది. కుట్టాను కొంచెము సేపు ఆగి ఏకవీర అని సంబోధించినాడు. వివాహమైన తరువాత 4 నెలలలో కుట్టాన ఆమెను సంబోధించుటకి ఇది మొదటిసారి. ఆ మాట వినిన తోడనే ఆమె మేఘగర్జనము విన్న రాజహంస వలె బెదరి నేలపై పడిపోయినది. ఆమె ఎడ లుత్పలక మైనవి. ఆమె యొడలు ఉత్వలకమైనది. ఆ మందవాయువునకు తగలిన కదళి వలె ఆమె నిలువెల్లా వణికిపోయినది. ఆజాను దీర్ఘంబులైన హరిణ్మణిమయ స్తంభములకు గల స్వాములైన తన చేతులతో కుట్టాన్ ఏకవీరను నేలపై నుండి లేవదీసి తన ఎదరొమ్మున కదుముకొనెను. ఏకవీర మహానంద సముద్రములో తేలిపోయినది. కౌగిలి వదిలిపెట్టి కుట్టాన్ నిశ్చలముగా నిలుచుండి ఏకవీర మోముపై దృష్టి నిలిపి ఇట్లు మొదలుపెట్టినాడు. ఏకవీర, నిన్నిట్లు నేను సంబోధించిననే నీవు మహానందమనుభవించితివి అని నేను గ్రహించితిని. నిన్ను నేను కౌగులించుకొనినా నీవు పొందిన పారవశ్యమును చూచితిని. నీవు నన్నింత ప్రేమించుచుంటివని ఇది వరకు నాకు తెలియదు. ఏదో కొంచెముగా ప్రేమించుచుంటివనుకుంటుని గాని ఇంతగా అని అనుకోలేదు. ఇంతకు నీవెంత మంచిదానవో, నేనెంత మంచివాడనుగాను. నీవు నా ఎడ చూపించుచున్న ప్రేమలో వేయగు భాగమైన నీ ఎడ నేను ప్రేమ చూపించుటలేదు. నేను చూపించలేకున్నాను. నిన్ను నేను ఏకవీర అని పిలిచినది ప్రేమ చేత కాదు. మనమిరువురము ఈ జన్మలో ఇట్లొక ఎడకు త్రోయబడినాము. నీ ఎడ నాకు ప్రేమ లేదని క్రోధం ఉందనుకుంటున్నావా? అదియూ లేదు. నీ ఎడ నాకెట్టి భావము లేదు. కాని ఒక మాట, ఈ జన్మకు మనం ఇరువురము ఈ జన్మకు మన ఇరువురము భార్యాభర్తలమైనాము. నేను కష్టపడి నిన్ను ప్రేమించుటకు ప్రయత్నించెదను. ఆ ప్రయత్నము ఎన్నాళ్లు పట్టునో నేను చెప్పలేకున్నాను. నెల అయినా దాటక మునిపే నిన్ను ప్రేమించవచ్చును. కాదా 10 సంవత్సరములు పట్టవచ్చును. నేను నిన్ను ప్రేమించకపోయినను ప్రేమించినను నీవే నాకు భార్యవు. ఈ గొంతులో ప్రాణమున్నంత వరకు ఈ శరీరము అన్యాదత్తము చేయను. నీకు వాగ్దానం చేస్తున్నాను. నా శరీరాన్ని ఇంకెవరికి ఏనో, నువ్వే నా భార్యవే అని చెప్తున్నారు. ప్రేమించకపోయినా గొప్ప భర్త. ఈ మాటల వలన నీకు ప్రయోజనము లేదు. కానీ నీకు నా ప్రేమను గురించి అనుమానము ఉండవచ్చును గాని నా ధర్మవర్తనమును గూర్చి అనుమానం పడవద్దని చెప్పుచున్నాను. నీ ప్రేమ నా ఎడ లేనప్పుడు నీ ధర్మమును గురించి నాకేలా అందువా? అది కాదు, నీ ఎడ నేను ప్రేమ సాధించేదనని చెప్పుచున్నాను. నా యందు దయను నమ్మకము ఉంచుము అన్నాడు కుట్టాన్. ఇంతకు కారణము చెప్పెదను వినుము. మా మేనమామల ఊరు పరమేశ్వర సముద్రమని ఎరుగుదువు గదా. మన వివాహమునకు పూర్వ మా ఊరిలో మా మామగారి ఇంటి దగ్గరగా ఒక ఇల్లున్నది. వారు పేదవారు. మీ అంతగాని మా అంతగా ధనవంతులు కానే కారు. వారికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు మీనాక్షి. ఆమెను నన్నామె ప్రేమించితిమి.
నా ఇష్టమునకు వ్యతిరేకముగానే నాకు నిన్ను వివాహము చేసిరి. నేను మొన్న వెళ్ళినది పరమేశ్వర సముద్రమునకే. ఆమెకు వివాహము కాబోచున్నది. దైవ చిత్రము. మనమేమి చేయగలుగుదుము? ఆమె మీద నాకున్న ప్రేమను పూర్తిగా నాశనము చేసెదను. అప్పుడు నీ మీద ప్రేమ పెంచెదను. నీవు ఏమియూ అనుకోకుము. ఈ రహస్యములు నీకు చెప్పకుండా రాదనిపించింది. కానీ చెప్పితిని. ఎవరి ఎడల ఎవరికి ప్రేమయున్నదో ఎట్లు తెలియును? నీవు నన్నింతగా ప్రేమించుట నన్ననుకొనుచున్నాను చేతననుకొనుచున్నాను. నీవు నన్నే ప్రేమించితివని. ఇది వరకెవ్వరి ఎడ అయినను నీ ప్రేమ ప్రవహించెనా ఏని? ఈయన ఈమన ఆ! ఈ మన వివాహము నీకెంత కష్టముగా నుండును. నా స్థితి అట్లే అనుకొనుము. ఆహా! నువ్వు వేరే వాళ్ళని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటే నీ స్థితి ఎలా ఉంటుంది? ఆ స్థితిలో నేనున్నాను. అది అర్థం చేసుకో అని అంటున్నారు. ఏకవీర కన్నులలో బిచ్చి చూపులేర్పడినవి. ఏకవీర నిల్చుండలేకపోయినది. కుట్టానిది గ్రహించి ఆమెను నెమ్మదిగా మంచము పైని పరుండబెట్టి చెంబులోని నీరు ఆమె మోమున చిలకరించి పై ఉత్తరీయముతో విసిరినాడు. ఆమె శిరస్సు తన తొడపై నిడుకొన్నాడు. ఇదంతయు కుట్ట నిర్వా నిర్వ్యాజ్యముగా చేసిన పని. ఏకవీరకు తెలివి వచ్చినది. కన్నులు తెరిచి చూచుచరికి తన తల కుట్టాన్ తొడపై నున్నది. తొందరగా లేచి ఏకవీర మంచము దిగబోయినది. కుట్టాన్ కూర్చుండబెట్టినాడు. కుట్టాన్ మరలా ఇట్లన్నాడు. నాకొక మిత్రుడున్నాడు. అతని పేరు వీరభూపతి. అతడు మన ఇంటికి తరచుగా వచ్చుచుండును. అంతఃపురములో నున్న నీవతనిని చూచుటకు వీలులేదు. అతడు చాలా మంచివాడు. నా ఈ సంగతి అంతయు అతనికి తెలియును. అతడు చెప్పినాడు, నాకు మీనాక్షిపై కల ప్రేమ ఎంతయు నీపైకి త్రిప్పమని. నాకీ భావము కలిగించినది అతడే. అతని ఎడ నేనెంతయు కృతజ్ఞుడను. ఏకవీరకు వీరభూపతి ఎవరో ఎట్లు తెలియను? కుట్టాన్ తన స్నేహితుడని చెప్పుచున్నాడు. కుట్టాన్ ఆగి మరలా చెప్పుచున్నాడు. ఏకవీరా, నే చెప్పవలసినదంతయు చెప్పితిని. ఇంకేమి చెప్పమనెదువు? నీ ఎడల నాకు కోపము గాని ద్వేషము గాని లేదు. నీతో నాకు మాటలాడుటకు సందేహము లేదు. ఇంటిలో అందరితోడను ఎట్లు మాట్లాడుదునో అట్లే నీతోడను మాట్లాడెదను. నాదొకటే ప్రార్థన. నా యందు నీకిప్పుడు ఎంత ప్రేమున్నదో ఆ ప్రేమనంతో తగ్గనీయకు. ఏకవీరా, నా మాటలు చాలా హ్మ్. అనుకొని కొనియెదను. కఠినములుగా ఉన్నవి అనుకొనెదను. ఏమందువు? అన్నాడు. ఏకవీర తన 2 చేతులు కుట్టాన్ మెడ చుట్టూ వేసి, తల అతని భుజముల మీద నాంచి, ఇప్పుడే ప్రేమించుము, ఇప్పుడే ప్రేమించుము అని ఏడ్చినది. ఏకవీర ఈ మాటలెందుకన్నదో ఆమెకే తెలియదు. ఊరుకున్న బాగుండేడిది అని తర్వాత మనసులో అనుకొన్నది. కుట్టానన్నాడు, నా చేత అగుటలేదు. ఏమి చేయమందువు? క్షమింపుము అని. అయినను నీకేమి లోపమున్నది? నీతో మాట్లాడుదును. ఎవరికిని మన నిజ స్థితి తెలియుటకు వీలులేదు. కుట్టాన్ అంతకంతకు నిశ్చలుడైపోయినాడు. అతని కన్నులలో నుండి బాష్పములు పోయినవి. పలుకులంతకంతకు కఠినములైనవి. అతడు లేచి ద్వారము వరకు వెళ్ళినాడు. ఏకవీర పోవుచున్న అతని అడుగుల నైశ్చల్యము చూచినది. మాట్లాడుటలేదు. అతడు ద్వారము వరకు పోయి తలుపులు తెరిచి బయటికి పోబోయినాడు. కాలాడలేదు. వెనుకకు తిరిగి చూచినాడు. ఏకవీర పోయి మరలా 2 చేతులను పట్టుకొన్నది. ఏకవీర కన్నుల వెంట బాష్పము లొడగట్టెను. అతడు ఏకా, చెప్పితిని కదా, నీ వద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధమైన హృదయముతో వచ్చెదను. అచ్చమైన ప్రేమ కోరదగిన దానవు. వ్యామోహమునకై వాంఛించదువెందుకు అని గడప దాటిపోయినాడు. ఏకవీర మంచముపై పడిపోయినది. ఆమె హృదయములో దానం చేయము అనేది కదా, ఆరం చేవిరింబు అను ధ్వని మ్రోగుచున్నది. కుట్టాన్ భోజనము చేసి తన గదిలోనికి పోయి ఒక భూర్జపత్రము తీసి దానిపై బరాభవ నామ సంవత్సర వైశాఖ అని వ్రాసినాడు నంబరు. ఆయాకు మంచి గంధపు చందుకాయ పెట్టెలో పూర్వము తాను మీనాక్షి ప్రేమ చిహ్నములు దాచిన దానిలో దాచినాడు. నాడు అమావాస్య అగుట వలన పాఠశాలకు సెలవు. ఓహో, అమావాస్య రోజు సెలవిస్తారా? ఏమీయూ తోచలేదు. బండి కట్టించుకొని వీరభూపతి ఇంటికి వెళ్ళినాడు.
వీరభూపతి ఇంటి వద్ద లేడు. రాజవల్లిపురమేగినాడంట. వీరభూపతి పక్కనున్న ఇంటిలోనొక ఉత్తరం ఇచ్చిపోయినాడు. అందులో వీరభూపతి తన తండ్రి ఉత్తరము వ్రాసెననియూ, వివాహమును కేవలే దోచుచున్నదనియూ, నెట్లైనను నైదారు నెలల వరకు మరలా వచ్చుటకు వీలు లేదనియూ, జ్ఞాపకముంచుకొనవలెననియూ వ్రాసియున్నాడు. వియోగము సేతుపతికి దుర్భరమనిపించింది. కుట్టానింటికి పోయినాడు. తన గదిలో పుస్తకములన్నీయూ సర్దినాడు. ఎంతసేపటికి ప్రొద్దుపోలేదు. పండుకొని నిద్రకై ప్రయత్నించినాడు. నిద్ర రాలేదు. కొంతకాలమైన తరువాత లేచి స్నానము చేసి అల్పాహారమును తీసుకొన్నాడు. ప్రొద్దు వాటారినది. కుట్టాన్ పూల తోటలో తిరగబోయి నిత్య పరిపోషణము చేత నేమంగా వికసించియున్న పూదోటలో కూడా నానందము కనిపించక అక్కడి నుంచి చూసి వత్తునని పోయెను. ఎక్కడో తిరుమల నాయకుడిని చూచి వచ్చునని పోయెను. ప్రొద్దు కుంక వచ్చినది. ఏకవీర పూదోటలోనికి పోయినది. పెంపుడు లేడి వెంట వచ్చినది. ఆహా! ఎర్రగన్నేరు మొగ్గలు త్రుంచి ఏకవీర లేడి పిల్లకందించెను. అది రెండు కొరికి తలయాడించి కొనుచు దూరము పోయినది. ఏకవీర దోసిలిలోనున్న తక్కిన మొగ్గలు నేలపై పోసినది. ఏకవీర మంచి పనినేరుపరి. పూమాలలు వినిర్మించుటలో ఆమె శక్తి అనన్యప్రాయము. కన్నేరులు, మందారులు, మల్లెలు, జాజులు కోసి ఆమె ఒక దండ గుచ్చినది. ఆ దండ చిత్రం ఏకవీరకే తెలియను. దండ ఇటు లాగిన చిన్నది, అటు లాగిన పెద్దది అగును. ఆహా! దండ కట్టింది. అది ఇటు లాగితే చిన్నది, అటు లాగితే పెద్దది అవుతుందంట. ఓహో! బావుందండి. చిన్నదైనప్పుడు జాజులు, మల్లెలు నెడమై, మందారలు, గన్నేరులు మూసుకొను. పెద్దగా ఉన్నప్పుడు అన్ని పువ్వులు కనబడును. దండ సన్నగా నుండును. ఈ దండనెవరికీ చూపించకుండా నేకవీర తీసుకొని పోయి తన గదిలో దాచుకొనెను. ఆనాడు ఏకవీర చిత్రముగా నున్నది. ఆమె మొగము తొల్లిటి వలె మిక్కిలి ప్రకాశించుట లేదు. శోకము చేత కలుషితముగా లేదు. ఆమె పుష్యమాసపు నది వలె బుష్టయుగాక, కృషయుగాక, ఎండుచేత గోధుమ వన్నె గలదియుగాక, కొబ్బరి నీళ్ల వలె నదిశ బలయుగాక, అప్పుడే వికసించి సంపూర్ణ శోభతో జలువారని, పూర్తిగా వడలిపోని శోభావిహీనముగాని నవమల్లిక వలె ప్రకాశించుచున్నది. అటు వాడిపోలేదు, ఇటు ఫ్రెష్ లేదు. ఆ మధ్య స్థితిలో ఉంది. ఆమె నిటాలమున కస్తూరి బొట్టు సెగ కన్నుగా దలపై రావిరేఖ చంద్రవంకగా నిటాల స్వేద బిందువు శిరస్థ గాంగ ఝరము చెమ్మగా ఆమె పార్వతీదేవి వలె ప్రకాశించుచున్నది. మొత్తానికి పార్వతీదేవిలాగా ఉంది. ప్రొద్దుగుంకినది. వైగై పులి నముల నుండి తిరిగి వచ్చిన కుట్టాన్ భోజనము చేచి రాత్రి చాలా ప్రొద్దుపోవు వరకు ఏదియో చదువుకొనుచుండెను. రాత్రి జామున్న రాయినది. ఏకవీర ఒక దాసీని పిలిచి, మహారాజును నేను పిలుచుచుంటినని చెప్పుము అన్నది. ఆహా! అది బయటకు వచ్చి అందరూ దాసీలలో కలవరం కలిగించినది. ప్రొద్దున స్వామి పరమేశ్వర సముద్రము నుండి వచ్చిన వెంటనే అంతఃపురంలోనికి పోయెను. ఇప్పుడు ఈ వర్తమానము. అందరూ ఆశ్చర్యపోయిరి. ఇది వరకు వారనుకొనివన్నీ అనర్థదాయములా ఏమి? భార్యాభర్తలకు చాలా అన్యోన్యమున్నది వలె ఉన్నది. మొన్న దండ చీలికలై నేలపై నుంట ఏమి? దానికి ప్రణయకోపార్థములు కలిగింపబడినవి. పనికత్తె కుట్టాన్ గది వరకు పోయి నిలబడినది. కుట్టాన్ తలుపు కదలిక విని ఎవరు వారు అన్నారు. దాసి, బాబూ, అమ్మగారు రమ్మనుచున్నారు అన్నది. కుట్టాన్ మాట్లాడలేదు. పుస్తకము మూసి అంతఃపురంలోకి పోయినాడు. అతడు పోయిన దారి అంతయు ప్రకాశమైన కస్తూరికా వాసనలు గుమగుమలాడినవి. అంతఃపుర సేవకురాండ్రు నిస్తబ్దులు, సాశ్చర్యులు అయిపోయినారు. రాత్రి 2 జాములైనది. గది ముందు పడుకొన్న బాలసారంగి కన్నులు మూసుకొని నడుమ నెమరు వేయుచు నిద్రపోచున్నది. కుట్టాన్ పోయి గదిలో మంచముపై కూర్చున్నాడు. ఏకవీర నిల్చుండి తల వంచుకొని పూలదండ తీసి దీర్ఘమును సన్నదియు అయిన మాలనొక సూత్రాకర్షణము చేత
హ్రస్వమును చిక్కనయు చేసి మరలా దీర్ఘించిని. అలా చేసి భావాభిరామము గల చూచెను. తలెత్తి ఆయన్ని చూచింది. పుట్టానన్నాడు. ఇది ఎవరు కూర్చిరి అని. ఏకవీర కనులలో నామయే అది కూర్చినదని స్పష్టపడినది. ఏకవీర మాలను హ్రస్వీకరించి కుట్టాన్ మెడలో వేసెను. కుట్టాన్ బాగున్నదని కుడి చేతితో దానిని మెడలో సర్దుకొనెను. వ్యతిరేక సూత్రం అజ్ఞాతముగా చేతికి తగిలి సూత్రము పొడుగైపోయెను. జాజులు, మల్లెలు, గన్నేరులు, మందారులు విడివిడిగా అయిపోయినవి. ఇరువురు చెరియొక శయ్యపై నిద్రించినారు. రాత్రి చాలా ప్రొద్దుపోవు వరకు నిదురలేమిన రక్తమంజులములైన విశాల నేత్రములలో దీర్ఘ నవీన పుష్పమాలికాలంకృత వక్షస్థలముతో బయటికి వచ్చిన కుట్టాన్ ప్రభువుని చూచి అందరూ పనికత్తెలు చకిత నేత్రులై సస్మిత్యాస్యులు లజ్జాదరహాసాధరులు ససంభ్రమ దత్తమార్గులు అయినారు. ఉద్దేశపూర్వక కృతక మందహాసాన అమ్మ ఇది తెలుగేనా? మందహాసాన నాంచల ఏకవీర వారిని మరింత కలవరపెట్టినది. అసంస్కృత భావలు వారామె మొగమున నిగూఢ విచారముద్ర తెలియజాలరైరి. ఓ వీళ్ళందరూ కూడా అంటే పనికత్తెలు, చెలికత్తెలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరగట్లేదే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదో జరుగుతుందే అని ఆశ్చర్యపోతున్నారు. ఆమె ముఖంలో అది కనిపించల. అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య సఖ్యత లేదు అనేది ఏకవీర ముఖంలో కనిపించల. రోజులు గడుచుచున్నవి, నెలలు దాటిపోవుచున్నవి, ఋతువులు వెనకబట్టుచున్నవి. కుట్టానులో మార్పు లేదు. రోజులు గడిచిన కొలది ఏకవీర ఎడలి నండి ఒక్కొక్క నగ విసర్జించుచున్నది. కొన్నాళ్ళకు ఆమె మెడలో మంగళసూత్రము, నల్ల పూసలు తక్క నేమియు మిగులవేమో. ఏకవీర అంతంతకు స్వచ్ఛదేహమగుచున్నది. పాలిపోయి ఆమె దేహము తెల్లబడుచున్నది. కనులు గము మూతలు పడి క్రొత్త ఎందము విరజిమ్ముచున్నది. కుట్టాన్ దినదినము మంచి గంధపు చందుకాయ పెట్టె దియును. దాని వంక ఒక మారు చూచును. ఆ భూర్జపత్రము మీద తామ రాసినది చదువును. రోజులు లెక్క వేసుకొనును. తన హృదయము పరీక్షించుకొనును. మార్పేమీయూ లేదు. అతను తన పెట్టెలో నుంచి ఏదైనా పుస్తకం తీసి చదువును. పాఠశాలకు పోవును. సాయంత్రమున వైగై ఇసుక తిన్నెల మీద ఒంటరిగా కూర్చుండును. ప్రొద్దుగుంకిన వెంటనే ఇంటికి వచ్చును. మనస్సు పరమేశ్వర సముద్రంలో, దేహము మధురలో. ఏకవీర కనంబడినప్పుడేదియో పలుకరించును. ఏకవీర కనబడినప్పుడు ఏదో పలకరిస్తాడు. అది ఊరికే పలుకరించవలెనని పలకరించినట్లు కనబడుతూనే ఉంటుంది. తిరుమల నాయకుడు ఎంత మిత్రుడైనను రాజకుమారుడు. స్నేహితుడైననేమి కుట్టాన్ కన్నా గొప్పవాడు. అతనితో మైత్రి ఉండవచ్చును గాని పరస్పర హృదయావేదనలు బయలుపరుచుకొనుటకు వీలులేదు. పగలెల్లా అతనితో కాలము గడుపుటకు వీలులేదు. ఏకవీర ఇట్లున్నది. అతనికి ఆమెకు ఏమి సంబంధము? స్నేహితుల వలె మాట్లాడునా, హృదయ ప్రేమ పంచుకొనునా? అందుచేత కుట్టాననుకు రోజులు కడవలేదు. తెల్లవారినది. మొదలు ప్రొద్దుగుంకుట ఎట్లా? దినములంతలంతకు దుర్భరములైపోయినవి కుట్టాన్కు. కుట్టాన్ మరలా వీరభూపతి మధురకు వస్తే బాగుండనుకుంటా ఉన్నాడు. తనకేమి? దళవాయి కుమారుడు, తిరుమల నాయకుని మిత్రుడు. సంపూర్ణ ప్రయత్నము చేసినాడు. స్థానాధిపతి మాఘమాసంలో చనిపోయినాడు. స్థానాధిపతియు గణక్కయును పారంపర్యముగా వచ్చును ఉద్యోగములు కావు. అందుచేత నా స్థానమునకు వీరభూపతికై కుట్టాన్ ప్రయత్నించి సాధించినాడు. కొత్త లెక్కలు చైత్రమాసంలో ప్రారంభమగును. వీరభూపతి అప్పటికి వచ్చి ఉద్యోగంలో ప్రవేశింపవలెను. కుట్టాన్ వీరభూపతికి తెలియజేసినాడు. మాఘమాసంలో వీరభూపతికి వివాహమైనది. వివాహములోననే ఈ ఉద్యోగ వార్తయు చేరినది. అందరును వీరభూపతికి మంచి రోజులు వచ్చినవన్నారు. వివాహము మహదానందముగా జరిగినది. స్థానాధిపతి అధికారము రాజ్యములో ప్రధానోద్యోగములలో ఒకటి. దానికి జీతము సంవత్సరమునకు 10,000 పన్నులు. పన్ను అనున్నది మధుర నాయకుల కాలంలో వాడబడు బంగారు నాణ్యము పేరు.
చైత్రము తరసిన కొలది కుట్టానునకు ప్రాణములు చేరుకొన్నవి. వీరభూపతి వచ్చినాడు. ఉద్యోగంలో ప్రవేశించినాడు. వీరభూపతికి పెద్ద సౌధం ఒకటి ఒసంగబడినది. అతడందులో ప్రవేశించినాడు. చైత్రములో మీనాక్షీదేవి కళ్యాణమైనది. వైశాఖము శుక్లపక్షమైపోయినది. వీరభూపతి భార్యను మధురకు తీసుకొని వచ్చిరి. కృష్ణ పాఠ్యమి ప్రయాణముకు మంచిది. ఆ రోజున బయలుదేర తీసి స్థానాధిపతి భార్యను తదియనాటికి మధురకు తీసుకొని వచ్చిరి. ఆమె మధురలోనే ఉన్నది. పూర్వపు స్థానాధిపతి మాఘములో పోయినాడు. మాఘ పాల్గుణముల లెక్కలు పేర్కొన్నవి. వీరభూపతికి చైత్ర వైశాఖముల పని బరువైపోయినది. వైశాఖాంతమునకు పని కొంచెము తెరపు ఇచ్చినది. వీరభూపతి వచ్చిన క్రొత్తలలోనే ఇంత శ్రద్ధగా పనిచేసినందులకు తిరుమల నాయకుడు ఎంతో సంతోషించినాడు. యువరాజు ముత్తు వీరప్ప నాయకునితో చెప్పినాడు. రాజుగారికి చెప్పినాడు. కుట్టాన్ సంతోషించినాడు. వీరభూపతికి ఉత్సాహముగానే ఉన్నది. ఒక రోజున కుట్టాన్ నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని సౌధపురోభాగమున ఉన్న మండపంలో ప్రాతర్వాయువులు చల్లగా వీచుచుండగా వచ్చి కూర్చున్నాడు. పురోహితుడు వచ్చి నిలుచుండి ప్లవంగనామ సంవత్సర వైశాఖ బహుళ అమావాస్య అన్నాడు. పంచాంగము చక్కన పెట్టుకొని విభూతి రేఖలు ముఖమున మెరయుగా శుక్రుని వలె నిలుచున్న ఆ పురోహితుని నిలువునా చూచి కుట్టాన్ భగవంతుడా రూపమును వచ్చి తనకేదో జ్ఞాపకం చేయుచున్నాడా అనుకున్నాడు. ఆ దిగ్భ్రమలో కుట్టానును పురోహితుడు చెప్పిన వారమును వినిపించలేదు కుట్టానికి. కుట్టాన్ లేచి లోనికి పోయి తన పేటికలోని మంచి గంధపు చందుకాయ పెట్టెను తీసి ఆ బూర్జ పత్రమును తీసినాడు. దాని వంక చూచుచుండగానే ఆకుపై నొక్క కన్నీటి బొట్టు రాల్చినాడు. పెట్టెలోనున్న వాడిన పూల చెండు విసరి పారవేయనుద్దేశించినాడు. మనసొప్పలేదు. మరలా అవి అన్నీ భద్రముగా పెట్టెలో దాచినాడు. తొందరగా అంతఃపురంలోకి జనినాడు. ఏకవీర నిరాభరణ సుందర అయిన ఒడలితో తెల్లని చీరతో గది తలుపులు నానుకుని నిల్చున్నది. కుట్టాన్ ఎదురుగా పోయి నిల్చున్నాడు. ఏకవీరకు అర్థము తెలియలేదు. లోనికి పోయి మంచపు కోడు నానుకొని నిల్చున్నది. సేతుపతులందరూ వచ్చినారు అన్నది ఏక. ఎందుకో వచ్చారు. భర్త వచ్చాడు కదా, ఎందుకో వచ్చాడు ఏక అన్నాడు. నేడు వైశాఖ బహుళ అమావాస్య అన్నాడు. సంవత్సరము ప్లవంగ వారము శని అని చెప్పాడు. మళ్ళీ నేటికి సంవత్సరమైనది అన్నాడు. అంటే 12 నెలలు అని గోడ వైపుకు చేయి చూపినది. ఆ గోడ మీద నల్లని బొట్లు 12 ఉన్నవి. కుట్టాన్ లజ్జావనత శిరస్కుడై నెమ్మదిగా ద్వారబంధము కడకు పోయినాడు. వెనుక నుండి ఏకవీర ఒక పాట పాడుచున్నది. ఆ పాట ద్రావిడ దేశంలో ఆ రోజుల్లో జనులందరూ సామాన్యముగా పాడుచుండేడిదే. జనాపవాద భీతుడైన రాముడు సీతను వనములో విడిచిన తరువాత సీతాదేవి దుఃఖించుచున్న మాటలే ఆ పాటలోని మాటలు. కుట్టాన్ మంత్ర రుద్ధ భుజంగము వలె గదలలేకపోయినాడు. మంత్రరుద్ధ భుజంగము వలె వెనుకకు పోయి ఆమెను కౌగులించుకొనవలెననిపించింది. ఒక దాసి ఏదో కనుగొనుటకు ఏకవీర కడకు పోయినది. కుట్టాన్ తన గదిలోనికి పోయినాడు. మంచముపై పండుకొని మొగము శయ్యపై నాంచి తానిన్నాళ్ళు ఏల బ్రతకవలని అనుకున్నాడు. మీనాక్షి ఏమైనదో, ఆమె ఎవరికిచ్చి పెళ్లి చేసినారో, ఆమె మీద ఇంకనూ నా ఆశ ఎందుకు? సేవకుని పిలిచి స్థానాధిపతి గారి ఇంటికి పోయి నేను నేడు వారి ఇంటికి భోజనమునకు వచ్చేదనని చెప్పమన్నాడు. సేవకుడు పోయినాడు. పెట్టి తెరచి సేతుపతి మంచి గంధపు చందుకాయ పెట్టెలో నుంచి వాడు పూలు, గంధపు దుమ్ము, కస్తూరి తీసి ఇంకొక చోట నుంచినాడు. ఒక్క భూర్షపత్రము మాత్రమే అందుంచినాడు. ఆ దుమ్ము 2 చేతులకు రాచుకొని మొగమున పూసుకొన్నాడు. అద్దములో చూచుకొన్నాడు. దాక్షాయణి శోక తప్తుడైన శివుని వలె నున్నాడు అనుకున్నాడు. వసనాంచలముతో మొగము సరిగా తుడుచుకొని మిగిలిన ప్రేయసి చిహ్నములు వేరొక చోట దాచినాడు. వంట బ్రాహ్మణుడు వడ్డించగా కుట్టాన్ వీరభూపతి ఇంటిలో భోజనము చేసినారు. కుట్టాన్ మనసు విషాదఛాయమయ్యను. వీరభూపతితో కలిసి ఉన్నప్పుడు అతడికి సంతోషమే. మామూలుగా బాధ అయినా వీరభూపతితో ఉంటే సంతోషమే. భోజనము చేయుచున్నప్పుడు 2-3 సార్లు వీరభూపతి అతని భార్యను గూర్చి ఏమో అడుగుదమనుకొన్నాడు.
కాని మనసు సరిగా లేక ఊరుకున్నాడు. ఇంతవరకు కుట్టాన్ వీరభూపతి వివాహ విషయమై అతనితో ప్రస్తావించలేదు. అతడంతకు ముందే మాట్లాడలేదు. దీనికి కారణములున్నవి. కుట్టాన్ తన దుఃఖములో మునిగి ఆ విషయమును సంప్రశ్నించలేదు. వీరభూపతి తన భార్య విషయము కుట్టాన్తో చెప్పుటకు తనకు సరియైన ఉత్సాహము లేకపోయినది. భోజనానంతరము ఇరువురు రాజసౌధమునకు పోయిరి. కుట్టాన్ కెట్లో ప్రొద్దు గుంకవలయును, పగలు గడుపవలయును. మొగసాలలో అనేకులు కూర్చుండి తాటాకుల మీద గంటములతో గ్రంథములు వ్రాయుచుండిరి. వీరందరును జీతము భత్తెములు ఆర్జించును. ఆ గ్రంథములు పుస్తక భాండాగారములకు, రాజ్యములోని ఇతర పాఠశాలలకు పంపించబడును. వారిరువురు నచ్చటి నుండి కదిలిపోయిరి. ఎదురుగా సంధ్యామంటపము కనబడినది. కుట్టాన్ మనసులో కస్తూరి రంగనాయకుని ఘోర మృతి మెరుపు వలె మెరిసినది. అనంతరము దళవాయి కుమారుడు స్థానాధిపతియు తిరుమల నాయకుని యొద్దకు పోయినారు. తిరుమల నాయకుడు ముద్దు కృష్ణప్ప నాయకుని రెండవ కుమారుడు. అతని నేత్రములు దీర్ఘములై రక్తరేఖలతో విరాజిల్లుచుండెను. అతని వక్షస్థలము విశాలమై కోట ఇనుప తలుపుల వలె నొప్పుచుండెను. అతని బాహువులు దీర్ఘములై ఆజానులంబమానములై ఆయాస స్తంభము వలె కఠోరములై ఉండెను. అతని మొగము చూచిన వాడతడే భావి మధుర రాజ్యమునకు రాజగునేమో అని అనుకును గాని అతని అన్నగారు ముద్దు వీరప్ప నాయకుడు యువరాజున్నాడని సందిగ్ధము కలుగును. తిరుమల నాయకుని వదనము ప్రసన్న గంభీరమై అతడొక నిశ్చయము చేసుకున్నచో దాని త్రిప్పనెవ్వరికీ సాధ్యము కాదని తెలియజేయుచుండును. తిరుమల నాయకుని కప్పటికి 22 దాటలేదు. కాని అతని తండ్రి గాని అన్నగారు గాని అతనికి చెప్పకుండా నేపనీ చేయరు. అతని సర్వావయవ లందును మహా అదృష్టరేఖలు. అతని కాలములో మధుర రాజ్యము పరమోత్కృష్టమైన మహాదశ పొందునని కార్తాంతికులు చెప్పిరి. ముద్దు వీరప్ప నాయకుడు నసూయారహితుడగు తమ్ముని అభ్యుదయమునే వాంఛించినాడు. తిరుమల నాయకుడు కుట్టాన్ స్థానాధిపతుల్లో కొంచెము సేపు మాట్లాడి కుట్టాన్తో దళవాయి నీతోనొక మాట అని చాటునకు తీసుకుని పోయినాడు. అచ్చటనేదో రాజకార్య విషయము మాట్లాడిన తర్వాత ప్రొద్దు గుంకు వేళకు కుట్టాన్ వీరభూపతులు వైగై ఇసుక తిన్నెలకు పోయినారు. నాటికి నేటికి మరల వేసవిలో వైగై పరిఖిన్న స్రవంతి పలుచని నీటి పొరలో స్నేహితులిద్దరూ ఒకరి భుజములపై ఒకరు చేతులు వేసుకొని చీలమండలములు తడుపుకొని నీరు పుక్కిలించి ఉమిసినారు. నేలపై నుండి గాలి వెచ్చగా వచ్చినది. ఇద్దరు స్నేహితులు నీళ్లలో మొగములు కడుక్కున్నారు. వీరభూపతి వైగై నుండి వచ్చి కుట్టానును వదిలిపెట్టి ఇంటికి పోయి స్నానం చేసి భోజనము చేసి మేడపై జల్లగాలికి పడుకొనెను. రాత్రి ప్రొద్దుపోవు వేళకు అతని భార్యయు వచ్చెను. ఆమె అతనికి కొంచెం ఎడముగా కూర్చుండి తమలపాకులు చుట్టి ఇచ్చుచుండెను. అతడు తాంబూలములను సేవించుచుండెను గాని అతడు ఉత్సాహముగా ఉన్నట్లు లేడు. వీరభూపతి లేచి కూర్చుండి ఇంకా అక్కర్లేదు అన్నాడు. ఆమె ఆకు మడుపు లిచ్చుట మానివేశెను. అప్పుడు వీరభూపతి అన్నాడు, కాళ్ళు నొప్పిగానున్నవి, సేవకుని పిలిచెదవా అన్నాడు. నేను పిసికెదను అంది భార్య. నన్ను నీవు ముట్టుకొనేదవా అన్నాడు. సేవక భావములో దోషము లేదు, మీరు మాటిమాటికి అట్లే మాట్లాడెదరు అన్నాడు. ప్రభు, నాకు దానిపై నిచ్చలేదు. భార్యాభర్తృత్వ సంబంధమున్న కదియే ప్రధానమా? నా మనసున కట్లు తోచుటలేదు, నేనేమి చేయుదును అన్నది ఆమె. నాకు భార్యాభర్తల సంబంధాన్ని కాదు, నేను సేవకురాల్లాగా మీ కాళ్ళొత్తుతాను అంది. సనాతనుల ఋషుల మతమిది. ప్రజాయై గృహమేధినాం అన్నాడు. సంతానార్థి కావుననే వివాహము చేసుకొనుట, సంతానం కోసమే వివాహం చేసుకోవడం. నా తల్లిదండ్రులు చీకులు, నా జీవితం అంతయు వారిని సంతోషపెట్టుడికే వ్యయపరచుచున్నాను. నీతో చెప్పి తిని కదా, నిన్ను వివాహము చేసుకొనుట కూడా వారిని సంతోషపెట్టుడికే. 4 నెలలు గడిచిపోయినవి. నీవిట్లే యథాప్రకారము నా ఎడల విముఖ అయి ఉన్నావు. నీవు ఈ విముఖతకు కారణము నాకు తెలియట్లేదు. ఎన్నిసార్లు ప్రశ్నించినను చెప్పవు అని అన్నాడు వీర. ఏక వీర కాదు, ఈయన వీరభూపతి.
అప్పుడు భార్య అన్నది, "స్వామి, మీ ఎడల నాకేమియు విముఖతయే లేదు. అట్లనుకొనుదురెల ఎలా? మీరన్న నాకు ప్రేమయు కలదు. మీతో భార్య వలె మాటలాడెదను. నేను చేయవలసిన పరిచర్యలన్నీయు చేసెదను. ఏలనో ఈ కార్యములెడల వైముఖ్యమేర్పడినది. నాకు సంతానమక్కర్లేదు. ఎందులకు సంతానము? ఈ జన్మయే దుఃఖభూయిష్టము. ఇంకను సంతానము గని వారలను కూడా ఎందుకు దుఃఖముల పాలు చేయవలె?" అన్నది. అప్పుడు వీరభూపతి అన్నాడు, "నీ ఈ సిద్ధాంతము సర్వజన సమాచరణీయమగున ఏని నేటితో సృష్టి అంతమగును. పరమేశ్వరుని లీలకెదురు నడచెదవా?" పరమేశ్వరుని లీల ఎదురు అంటే మనం ఇది ఇలా భాషలో కాకుండా మామూలు తెలుగు భాషలో మాట్లాడుకున్నాం అనుకోండి. ఎందుకు ఈ జన్మే దరిద్రం, నేను పుట్టే వేస్ట్, ఇంకా వాళ్ళు గాని నేనింకా పిల్లల్ని గాని ఏం ఉద్ధరించాలి, వాళ్ళని గూడా బాధ పెట్టాలా అని ఆ భార్య అంటే, అలా అంటే ఇంకా అలానే అందరూ అనుకుంటే ఈ సృష్టి ఇక్కడితో ఆగిపోతుంది. ఆ దేవుడికే రివర్స్ నడుస్తావా అని అంటారు గదా! అలా. అప్పుడు భార్య, "క్షణభంగురమైన ఈ సౌఖ్యమునకై ఇంత యాస ఎందులకు? నిత్యానందాభిలాషులు ఏలగారాదు. ఈ దుర్మోహములో బడి నశింతుమని ఎప్పుడు మనకు సరిగా ఎప్పుడు తెలుస్తుంది మనకు" అన్నాడు. అప్పుడు వీర అంటున్నాడు, "అట్లయితే వివాహం ఎలా చేసుకుంటివి? నీ తల్లిదండ్రులతో ఈ మాటలు చెప్పకపోతివా? నిన్ను పెళ్లి చేసుకున్నవాడు లోక సామాన్యముగా నిన్ను అనుభవించుట కిచ్చింపడా?" అని అడుగుతున్నాడు. అతనికేల నీ అపకారిణివైనావు, తొలుతనే యోగినివి కాకపోతివా? ఆహా! ఈ మాటలు ఏందివన్నీ ఈ సుఖాల కోసమా అని ఆవిడంటే, "మరి ఈ మాటలు మీ అమ్మా నాన్నతోనే చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా! ఇప్పుడెందుకు పెళ్లి చేసుకొని కట్టుకున్నోడికి అపకారం చేసిన దానివయ్యావు? ఫస్టే నువ్వు యోగినివి కాకపోతివా?" అని అడిగాడు. అప్పుడామె, "నా తల్లిదండ్రులు నా మాట వినలేదు. పతులు మీరైనా నా మాట వినరాదా? నిజముగా మీరు నన్ను ప్రేమింతురేని నా ఈ కోరికకు అనుగుణముగా వర్తించుట కన్నా నాకెక్కువ ఇష్టం ఏమి కూర్తురు? నన్ను ఇష్టపడితే మాత్రం నన్ను ప్రేమిస్తే నా కోరిక తీర్చొచ్చు కదా!" అని ఆమన్నది. "నీకు నాకన్నా నెక్కువ వాడెవడైనా బతికావలయునని కోరికయున్నది కాల కావలయు. లేకున్నా ఇంత అలజడి ఎలా కలిగించెదవు? నీకు నేను గాక నీకెవరో ఇష్టము" అంటున్నాడు. "నాకిది గొప్ప సంబంధము కాదా? నేను స్థానాధిపతి భార్యనగుదునని ఎవరనుకొన్నారు? నా తల్లిదండ్రులు పేదతనమునకు మీరు నాకు లభించుట మహాభాగ్యము. మీరు గనుక ఈ సంబంధం ఒప్పుకొన్నారు" అన్నది ఆమె. "దానిలో మా సద్భావమేమియూ లేదు. వివాహానంతరము తెలిసినది నాకీ ఉద్యోగమైనదని. తత్పూర్వము మేమును మీ వంటి వారమే గదా! నాకీ ఉద్యోగమైనను మా మిత్రుని వలనే వచ్చినది" అన్నది. అప్పుడు భార్య, "ఎవరా మిత్రులు?" అన్నారు. వీర అంటున్నాడు, "నీవెరగవా? నేడు మన ఇంటికి భోజనమును కూడా వచ్చెను గదా!" అన్నాడు. "ఎవరో స్నేహితులు వచ్చిరని వింటిని. వారెవరో తెలీదు" అన్నాడు. అప్పుడు వీరభూపతి అంటున్నాడు, "అతని పేరు కుట్టాన్, ఉదయ సేతుపతి దళవాయి కుమారుడు" అని. అతని భార్య అచ్చటి నుండి మెరుపు వలె లేచిపోయినది. వీరభూపతి ఏ పని మీదనో వెళ్ళినది అనుకున్నాడు. చాలా పొద్దుపోయినది. రాత్రి 2 జాములు తిరిగినది. వీరభూపతి లేచి లోనికి బోయినాడు. దీపము చందమామ వలె వెలుతురుగాయించుచున్నది. వీరభూపతి భార్య మంచముపై పడుకొని ఉన్నది. ఆమె బంగారు దేహమునందు నగలు కలిసిపోవుచుండెను. మొగము కలకల నవ్వుచుండెను. వీరభూపతి ఆమె నిద్రపోవుచున్నదనుకున్నాడు. దగ్గరికి వెళ్లి చూచినాడు. ఆమె చెక్కిళ్ల వెంట నీరు గారుచున్నవి. వీరభూపతికి కారణం తెలియలేదు. పుట్టినిల్లు వదిలిపెట్టి చాలా రోజులైనది. అందుకని ఏమో అనుకున్నాడు. 4, 5 రోజులలో పరమేశ్వర సముద్రమునకొకసారి పంపించేదను అనుకున్నాడు. ఆ దివ్య సుందర విగ్రహమును చూచిన వీరభూపతికి మనసాగలేదు. ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఇదివరకు అతడు ఆమెను తాకినది కూడా తెలీదు. తాకను కూడా తాకలేదు. ఆమె అతనితో చక్కగా మాటలాడును. అవసరము వచ్చెనేని కొంచెము నవ్వును. అంతే. అతడు ఆమెను ముట్టుకొనెనా ఆమె రౌద్రమూర్తి అగును. అందుచేత వీరభూపతి వివాహమాడు నాటి నుండి ఆమె ఇష్ట ప్రకారమే నడుచుచుండెను. ఇప్పుడు ముద్దుడుకొన్న ఆమె లేచునేమో. వీరభూపతికి గుండె చలించినది. అతని పని ఎట్లున్నది? పెరటిలో ధన నిక్షేపము మూల్గుచున్నది. ముట్టుకొన్నచో త్రాచై కరవవచ్చును. తదేక దృష్టితో ఆమె వంకనే చూచుచున్న వీరభూపతికి
పూర్వపు నిగ్రహము సడలినది. అనన్య స్పష్టములైన ఆమె గులాబీ పూరేకుల వంటి పెదవుల మీద అతని నల్లని మీసములు తుమ్మెదల వలె ఆడినవి. వీరభూపతి కోడలు తెలియలేదు. అతని భార్య నిద్రపోవచుండుటలేదు. వీరభూపతి తన్ను ముద్దిడుకొన్నాడని ఆమె గ్రహించినది. అతనికి తనపై నింత ప్రేమ ఉన్నందుకు, మరలా అతనిని తాను ప్రేమింపజాలనందుకు తన్ను తాను నిందించుకొన్నది. అప్పుడు కన్నులు తెరుచుట ఆమెకిష్టము లేదు. నిదురలోనే తన్నాయన ముద్దిడుకొన్నాడని వీరభూపతిని అనుకోనిమ్మనుకున్నది. ఓహో! ఆమె మేల్కో ఉన్నదే కానీ తన స్థితిలో ఏం చేయలేకపోతున్నది. తనను తాను నిందించుకుంటుంది. సరే, ఇలానే ఉండిపోతే నిద్రలో ముద్దు పెట్టుకున్నానని ఆయన అనుకుంటాడులే అనుకోని అలానే అనుకున్నది. వీరభూపతి నెమ్మదిగా తన గదిలోనికి పోయినాడు. తలుపులు లోపల మూసుకొన్నాడు. పెట్టె తెరచి అందులోని తన పూర్వ ప్రణయిని లేఖ తీసి చదువుకొన్నాడు. ఆమె ఎవరో మరలా కనుపడలేదు, తెలియలేదు. తన మనసు నుండి గ్రహించి ఆమె రూపము అతడు చిత్రించినాడు. ఆ చిత్రము కూడా నందులోనున్నది. దాని వంక అదే ప్రకారముగా అరగడియ సేపు చూచి మరలా నవ్వి పెట్టెలో నుంచినాడు. వీళ్ళిద్దరూ పెట్టెలో భలే ఉంచుతున్నారండి. మనమే ఏం పట్టించుకోవట్లే ఈ కాలపు. ఆ కాలపు ప్రేమికులు చాలా గొప్పగున్నారు. వీరభూపతి పాల్గొన మాసంలో తన భార్య చిత్రమును కూడా గీసినాడు. అది తీసి దాని వంక కొంతసేపు చూచి, ఈ చిత్రము నా చిత్రము ఒక చోట నుంచినాడు. ఆ చిత్రము ఈ చిత్రము. అవి ఎట్లుంచి తన భార్య నిద్రపోవచ్చిన గదిలోనికి పోయి ఆమెను పిలిచినాడు. ఆమె మేల్కొనియే ఉన్నది, కాని పలకలేదు. మంచము దగ్గరకు పోయి వీరభూపతి ప్రియా అని పిలిచినాడు. ఆమె పలకలేదు. ఎడమ చేతితో ఆమె పాదములు పట్టుకొని కదల్చినాడు. ఆమె లేచి కూర్చున్నది. అప్పుడు భార్య అన్నది, నన్నెందుకు వృధా వేధించెదరు? మీరు మరలా వివాహము చేసుకొనుటకు నేనొప్పుకొన్నాను స్వామి. ఆ వివాహమును నేను కూడా వచ్చేదను. నన్ను క్షమించుడు అనింది. అప్పుడు వీర, ఆ మాటలు నిన్నెవరడిగారు? నేను మరలా వివాహం చేసుకొందనని నీతో చెప్పానా? అనవసరంగా మాట్లాడుచున్నావు అని వీరభూపతికి కోపం వచ్చినదనుకున్న ఆమె, క్షమింపుడు, ఇప్పుడెందులకు నన్ను మేల్కొల్పితిరి అని అడిగింది. అప్పుడు వీరభూపతి, నీతో పని ఉన్నది, ఇట్లా రమ్ము అని పోదొడంగెను. ఆమెయు అతన్ని అనుసరించినది. ఆ గదిలోకి పోయిరి. వీరభూపతికి ఆమెకు 2 చిత్రములు చూపి, ఈ ఇద్దరిలో ఎవరందంగా ఉన్నారు అన్నాడు. ఆమె తనది కాని చిత్రము చూపించి, ఇది ఎవరిది అని అడిగెను. వీరభూపతి ఆమె చిత్రమును చూపించి, ఇది ఎవరిదో ఎరుగుదువా అని అడిగెను. ఆమె తెలియదు, ఎవరో చెప్పుడు అన్నది. వీరభూపతి ఆమెనే అడుగుము అన్నాడు. ఆమె గ్రహించినది, తనదే అని తెలుసుకొన్నది. తల వంచుకుని, ఇది ఎవరు వ్రాసినారు అన్నది. వీరభూపతి అన్నాడు, నీ దాసుడు అన్నాడు. అతని భార్య మీద మోకాళ్ళుని క్షమించుడన్నది దోసిలి పూని. వీరభూపతి ఆమెను లేవదీయుటకు చేతులు పుచ్చుకోబోయినాడు. కానీ ఆమె చేతులు వెనక్కి లాక్కున్నది. ఆమె 2వ చిత్తరువు ఎవరిది అని అడిగింది. వీరభూపతి ఈ కథ అంతయు చెప్పినాడు. అతని భార్య ఆశ్చర్యపోయింది. వీరభూపతి ఆ లేఖ ఆమెకిచ్చినాడు. ఆమె చదువుకొన్నది. అప్పుడు భార్య అడుగుతుంది, ఆమె పేరేమి? ఉత్తరం క్రింద ఆమె పేరు చూపించినాడు వీరభూపతి. అతని భార్య ఆ పేరు 10 సార్లు చదువుకొన్నది. గడియసేపు ఆ చిత్రము వంక చూచినది. మీరు మరలా నా ఊరే పోలేదా అని అడిగినది. నీ తోడు అన్నాడు. అంటే పోలేదు అన్నాడు. ఇక తొలికోడి కూసినది. ప్లవంగ పోయినది, కీలక వచ్చినది. అది వైశాఖము. అంటే సంవత్సరం. అది వైశాఖము. తెల్లవారినచో అమావాస్య. తెల్లవారులు కుట్టానునకు నిద్ర పట్టలేదు. అతనికి హృదయంలో ఏమో భయం వేసినది. రాత్రి 2 జాములప్పుడు లేచి ఎక్కడను పాదచారి అయి స్థానాధిపతి ఇంటికి ప్రయాణమైనాడు. ద్వారము వద్ద నిద్రపోవచున్న సేవకుడు లేచి, ప్రభు ఎచ్చడికి అన్నాడు. కుట్టాన్ మాట్లాడకుండా పోచున్నాడు. సేవకుడు కత్తి దూసి స్వామి వెంట నడిచినాడు. స్థానాధిపతి ఇంటికి పోయిన తర్వాత సేవకుడు ఖడ్గము వరలో నుంచి, ప్రభు తలుపు తట్టుదునా అన్నాడు. లోపల నుండి తలుపు తెరవబడినది. వీరభూపతిని మేల్కొల్పిరి. వీరభూపతి లేచి వచ్చి సేవకుని కుట్టానును చూచి, నాయనా ఇప్పుడు వచ్చితివేమి అని కుట్టానును కౌగిలించుకున్నాడు. ఇరువురు సౌధాగ్ర భాగమునకు పోయినారు. కుట్టాను సేవకుడు మరలిపోయినాడు. స్థానాధిపతి ఇంటి తలుపులు గడియ వేయబడినవి. సౌధాగ్ర భాగమున స్నేహితులు ఇరువురు కూర్చుండిరి. కుట్టాన్ కన్నుల వెంట నీరు గార్చదొడంగెను. వీరభూపతి కుట్టాన్ నోదార్చుచున్నాడు.
అసలు నిజంగా ఇది కథ కాబట్టి ఏదో చదువుతున్నాను గానీ విశ్వనాథ వారి మీద ఉన్న ప్రేమతో లేదంటే ఎందుకింత ఏడవడం? ఎందుకింత సంవత్సరాలు, సంవత్సరాలు? నీలాంటి ప్రేమ లేని మొరటు గుండెకేం తెలుస్తుందమ్మా చదువుకుంటా బోతున్నావు. అది ప్రేమించినోడికి తెలుస్తది ఆ ఏడుపు అంటారేమో. అయ్యుండొచ్చు. సరే. బాబూ నేనుండగా నీకింత దుఃఖమెందుకు? నేను నా దుఃఖము అంతయు భరించగలుగుదును. నీ దుఃఖమును పంచుకొనగలుగుదును. నాతో చెప్పమన్నాడు. కుట్టాను. రేపటికి 2 సంవత్సరములు అన్నాడు. వీరభూపతి నాకు తెలియటలేదు అనెను. కుట్టానప్పుడన్నాడు. ఈ రహస్యము నీ నుండి ఇన్నాళ్లుగా దాచితిని. నీకు చెప్పకూడదని కాదు. కానీ ఏమో చెప్పలేదు. పరాభవ నామ సంవత్సర వైశాఖ బహుళ అమావాస్య నాడు నా భార్యతో చెప్పి తిని నేనిదివరకు ప్రేమించిన స్త్రీ నుండి నా మనసు మరల్చుకొని నిన్ను ప్రేమించెదను అని. నాకీ సద్బుద్ధిని ఉపదేశించినది వీరభూపతి అను నా మిత్రుడు అన్నాను. అతడని చెప్పి తిని అన్న ప్రయత్నము చేసేదనని చెప్పి ఆ! నువ్వు చెప్పావని చెప్పాను. నువ్వు చెప్పినట్లు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా 2 సంవత్సరాలయిపోయింది. చేసిన ప్రయత్నం ఏమీ లేదు. ఇప్పటికి నా హృదయం అంతటి మీదను నా పూర్వ ప్రణయినియే సామ్రాజ్యము చేయుచున్నది. సూర్యోదయం ఎట్లు చూతునాయని భయమేచుచున్నది అని కనులకు చేతులు అడ్డం పెట్టుకొని కుట్టాను ప్రభువు విలపించినాడు. వీరభూపతికి ఇది కనుగొనల నుండి 2 బిందువులు పడెను. వీరభూపతి అన్నాడు, కుట్టాన్ మోదారుము. నీ వంటి విద్యాధికులును వీరులే ఓర్వలేరేని జగత్తులో దుఃఖములకి ఓర్వగలవారెవ్వరు అన్నాడు. అప్పుడు కుట్టానన్నాడు, అన్నా ఈ అంతఃపుర రహస్యం ఎవరికీ చెప్పునవి కావు. అందులో మనము గొప్ప ఇండ్ల బుట్టినందున మన స్త్రీలకు రాణివాసములు. ఏ విషయమును ఎవ్వరితోనూ చెప్పుటకు వీలు లేదు. నీతోగాక ఇంకెవరితో చెప్పుదును? నాకు స్వాతంత్రం ఉన్నచో, నేను నా భార్యను ప్రేమించినచో నిన్ను నా అంతఃపురములోనికి తీసుకొని పోవుదును. నిన్ను నేనెంత ప్రేమించుచున్నాను అన్నాడు. వీరభూపతి కుట్టాన్ చేయి పట్టుకొని గద్గద స్వరముతో నాకు తెలియను అన్నాడు. కుట్టాన్ మరలా నేనీ దుఃఖాగ్నినెట్లు చల్లార్చుకొందును? నా భార్య అంతఃపురములో వడలిపోవచున్నది. ఈ అప్రతిష్ట ఎన్నాళ్ళని భరింతును? అన్నాడు. కుట్టాన్ నోటి నుండి రోదన ధ్వని బిగ్గరగా వచ్చెను. వీరభూపతి అతని శిరస్సును కౌగిలించుకొని ఎదురు రొమ్మున కాంచుకొని చేతులతో అతని శిరస్సును నిమిరెను. వీరభూపతి కుట్టాన్ ఇంత మాత్రమునకే ఇంత దుఃఖించదవెందుకు? నాలో ఎంత మహాగ్ని నేను ఇముడ్చుకొని ఉన్నాను. ఆ రోజున నీతో చెప్పిన కథ ఎంతయూ జ్ఞాపకమున్నదా? అదీగాక నా శిరస్సుపై ఒక క్రొత్త బెడద వచ్చి పడినది. ఇది నీతో చెప్పలేను. నీ దుఃఖమునకు నా దుఃఖమునకు జోడించుట ఎందుకని దినదినము నీ విషణ్ణ వదనము చూచుటకు చాలదా అని నీకు చెప్పట్లేదు. కానీ నీ దుఃఖము చూచి నా హృదయంలో నా రహస్యము దాగుటలేదు. ఇది ఆడోళ్ళు చెప్పుకున్నట్టు ఏడ్చుకున్నట్టే ఉంది గానీ, మగవాళ్ళు చెప్పుకున్నట్టయితే నాకు అనిపించట్లా. కానీ నిజమే అండి. మగవాళ్ళకి మనసుంటుంది. వాళ్ళకి కన్నీళ్లుంటాయి గదా! ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళ స్నేహితులకి చెప్పుకుంటారు. చెప్పుకోవడం రాకపోతే మందు తాగి మర్చిపోదాం అనుకుంటారు. నీకు చెప్పుచున్నాను వినుము. నేను వెనుక నీ ఊరి నుండి పోయినది నా తండ్రి యొద్ద నుండి వచ్చి అని తెలియను కదా! ఇంటికి పోయిన వెంటనే మా తండ్రి సంబంధము స్థిరపరిచినాడు. ఈ పిల్లనే నేను వద్దని చెప్పినాను. జీవితాంతము బ్రహ్మచారిగా ఉందును అన్నాను. నా తండ్రి కొనడని నాకు తెలియను. అయినా అన్నాను. అయినను నా భావములు చెప్పవలయుననే చెప్పితిని. కానీ వివాహం జరిగిపోయింది. ఆ పిల్ల అత్యంత సౌందర్యవతి. వెనుక నీతో నేను చెప్పిన ఆమె కన్నా ఈమె ఎక్కువ అందగత్తె ఏమో అని సందేహం కలుగుచున్నది. అయినను ఆమె నన్ను ప్రేమించినది. ఆమె నన్ను ప్రేమించినది. నేనీమెను ప్రేమించినాను. అదియే భేదము. వివాహములో ఆమె తల ఎత్తి నా వంక చూడలేదు. 5వ నాడు గదిలో తలుపు దగ్గరగా నిల్చున్నది. ఆమెను చూచిన నాకే యశస్రహ స్త్రీయో అనిపించినది. ఆ తెల్లవారులు నా దగ్గరికి రాలేదు. ఆ 3 రేళ్లు నాతో మాట్లాడలేదు. నేను పలకరించినా పలకదు. తాకబోయినచో నా వంక క్రోధ దృష్టి పరచును. కుట్టాన్ నీవు నన్నెరుగుదువు గదా! నేనేం పశువుని గాను. నేను పశువుని గాను పశుమార్గం అవలంబించలేదు. ఆమెను సానునయముగా ప్రియా ఏల నా ఎడ ఇంత వైముఖ్యము? నేనేమి తప్పు చేసిని? విరాగిణివో
అనవసరముగా నన్నేల వివాహములోనికి దించితివి? దగగొన్న నా పితరులకేల మృగతృష్ణికలు చూపించితివి అని ఏమేమో చెప్పితిని. వారి ఊరిలో 3 నాళ్ళు గడచినది. మా ఊరు వచ్చితిమి. క్రమక్రమముగా నాతో మాట్లాడుట మొదలుపెట్టినది. కానీ నన్ను ముట్టుకొననీయలేదు. ఇంతవరకు నేనామెని ఎరుగను. ఈ రహస్యములెవరితోనైనా చెప్పుకొనేవేనా? ప్రాణబంధుడవు కనుక నీతో చెప్పుకొంటిని. తలంచుకొనిన నా హృదయము వ్రయ్యలగుచున్నది. ఆ పోయిన దుఃఖము చాలక భగవంతుడు నాకీ క్రొత్త దుఃఖము సంపాదించి పెట్టినాడు. మాటలాడుట మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళకామె నెమ్మదిగా తనకు ఇక్కడ వీరభూపతి ఆగినాడు. కుట్టానుకి చెప్పుడుకు సంశయించుచున్నట్లు కనబడినది. కుట్టాన్ వీరభూపతి చేతిలో చేయి వేచి అతని 5 వ్రేళ్ల సందున తన 5 వేళ్లు దూర్చి, వీరా, నాతో చెప్పుడుకు పడుతున్నావేంటి? నీకు తెలిసిందొకటి, నాకు తెలిసిందొకటియా? ఈ శిరస్సు పడిపోక ముందు నీ రహస్యములు ఈ నోటి నుండి బయటకు పోవునా? అన్నాడు. వీరభూపతి నిట్టూర్పు విడిచి, కుట్టాన్, నీవన్నా నాకా భయము లేదు. ఈ ప్రపంచంలో నీకన్నా నాకు పరమాత్ముడు ఎవ్వరూ లేడు. నోటి వెంట నా మాటలు చెప్పలేకున్నాను. చెప్పలేకేమి, చెప్పెదను వినుము. తనకు సంసార వాంఛ లేదన్నది. లోకముతో తనకు సంబంధము లేదట. మరి నన్నెందుకు వివాహము చేసుకొన్నావు అనంటే తన తల్లిదండ్రులు చేసినారన్నది. ఈ పరమయోగిని నా పాలబడినది. నాకేమీయో దుఃఖము లేదనుకొనుము. నా తల్లిదండ్రుల యొక్క కోరిక ఈ రీతిగా ఫలించినది. ఇట్లని నీతో చెప్పితిని. నేనిది చెప్పుట ఏలననగా, నా దుఃఖము నీవు పంచుకొనుటకు గాదు, నీ దుఃఖము నీవు మరచిపోవుదువని. ఆమె అంతవరకు అట్లే ఉన్నది. గృహములో సరిగానే ప్రవర్తించును. పనికత్తెలుండి కూడా నాకనేక పరిచర్యలు తానే చేయుచుండును. తమలపాకు మడుపులు అందించును. ఈ బాధ నా హృదయంలో శల్యము వలె నాటుకొన్నది. ఆమె వదనము చూచినప్పుడు ప్రయత్నించి చేసిన మందహాసము లోపలి తత్వము గోచరించుచున్నది. ఆమెను నేను తాకరాదు. తాకినచో ఆమె గోధుమ వన్నె త్రాచువలే జుర్రున జూచును. పురుషుడనై కూడా కుట్టాన్ ఆమె వద్ద స్త్రీ వలె అయిపోతిని. కాదని ఆమెను తిరస్కరించి మరలా వివాహము చేసుకొందునా? ఇప్పటికి 2 ప్రణయ యాత్రలు ఇట్లైనవి. 3వ దానిని గురించి గగన సౌధ నిర్మాణాలు చేయుదునా? చూచితివా నా దుస్థితి? ఇంచుమించుగా ఆమె ఆజ్ఞాబద్ధుడనైపోయినాను. ఆమె మందహాసములకే సంతోషించుచున్నాను అని వీరభూపతి సహజమైన ధైర్యము వీడి వలవల ఏడ్చినాడు. కుట్టానునకు దుఃఖమాగలేదు. ఓహో! ఆడవాళ్ళు తలుచుకుంటే మగవాళ్ళని ఏడిపిస్తారండి. ఇక్కడ ఈ భార్య అయినా, అక్కడ ఆ ప్రేయసి అయినా. ఇరువురు నిశ్శబ్దంగా చాలాసేపు కూర్చుండిరి. కొంతసేపైన తరువాత కుట్టాన్ నెమ్మదిగా, నీ అత్తవారు ఎవరో అన్నాడు. వీరభూపతి కొంచెం సేపుండి, పరమేశ్వర సముద్రం అన్నాడు. కుట్టానునకేమో యొడలంతయు త్రేళ్లు ప్రాకినట్లయినవు. కుట్టాన్ లేచి నిల్చుండెను. వీరా, మీ మామగారి పేరు అన్నాడు. వీరభూపతి అన్నాడు, దొడ్డదేవరాజని సమాధానమిచ్చినాడు. కుట్టాన్ అన్నాడు, నీ భార్య పేరేమి అని. వీరభూపతి మీనాక్షి అన్నాడు. కుట్టాన్ అన్నాడు, అయ్యో అని క్రింద పడిపోవుటకు సిద్ధమైనాడు. వీరభూపతి లేచి అతనిని సందిట మౌని పరుండబెట్టినాడు. కొంతసేపటికి కుట్టానుకు మెలకువ వచ్చినది. కుట్టాన్ లేచి తొందరగా బయలుదేరిపోవచ్చు, నేను పోవుచున్నాను అనెను. వీరభూపతి ఏమట్లయిపోతివి అని అడిగెను. కుట్టాన్ కంఠము నుండి ఏడుపుతో కలిసిన గద్గద ధ్వని, ఏమీ లేదు అని బయటకు వచ్చెను. అనుచూనే కుట్టానాగలేదు, తొందరగా పోయినాడు. ఎదురుగా కమ్మర వాని కొలిమిలో బండగ్రాగిన ఇనుము గుండు వలె సూర్యోదయమైనది. కుట్టానరగడియలో తన సౌధమునకు పోవుచునే అంతఃపురంలోకి పోయెను. గదిలో గోడ మీద ఎర్రని బొట్లు 2 నెత్తురులు చిమ్మినవి. అప్పుడే 2వ సంవత్సరము గుర్తుపెట్టిన ఏకవీర చేతికైన నూనె కలిపిన కుంకుమ వర్ణం అతని హృదయము నుండి ఆమె నెత్తురు తీసినట్లని అతనికి తోచెను. రాజుకు గొప్ప వ్యాధి సంక్రమించినది. రాజు బ్రతుకునట్లు లేదు. దళవాయికి రమ్మని ఉత్తరము వ్రాసినారు. రాజ్యములో లెక్కలన్నీయు సరిగా చూచుచున్నారు. స్థానాధిపతి తెల్లవారకు ముందే రాజాస్థానమునకు పోయెను. రాత్రి పొద్దుపోవు వరకు నింటికి వచ్చుటకు వీలు లేకపోయెను. పొద్దున కుట్టాను చాలా దుఃఖముతో నింటికి వెళ్ళినాడు.
అతడెట్లున్నది వీరభూపతికి తెలియలేదు. కుట్టానంత దుఃఖించుటకు కారణము వీరభూపతికి తెలియలేదు. తన భార్య పేరు చెప్పినప్పుడు అతడు అట్లా అయ్యనను భావం అతనికి బోధపడలేదు. కుట్టాన్ తన దురవస్థలు తలుచుకొనియే అట్లయ్యనని అనుకున్నాడు. వీరభూపతి రాత్రి ప్రొద్దుపోయి ఇంటికి వచ్చి భోజనము చేయక కుట్టాను వద్దకు పోయినాడు. కుట్టాన్ నిద్రపోచున్నాడు. వీరభూపతి యొక్క సేవకుని పిలిచి, ఈ స్వామి నేడెట్లున్నాడు మీ స్వామి అని అడిగినాడు. అప్పుడు సేవకుడు, బావు పొద్దుటి నుండి భోజనము చేయలేదు, స్నానమాడలేరు. వారి వద్దకు పోవుట మాకు భయం వేసినది. కనులు చింత నిప్పుల వలె ఉన్నది. ఏమో ఆలోచించుచున్నారు. పగలెల్లా నిల్లంతయు తోటయంతయు ఏదో పని ఉన్నట్లుగా తిరుగుచున్నారు. జాము ప్రొద్దునదనగా నీ నిద్దురకు బడినారు. ఇప్పుడు జాము పొద్దుపోయినది, నిద్ర లేవలేదు. ప్రాణము శోష వచ్చునేమో, లేపనైనా లేపుడు అన్నాడు. వీరభూపతి కుట్టానును కదల్చవద్దని చెప్పి ఇంటికి పోయినాడు. ఆ రాత్రి అంతయు నిశ్శబ్దంగా ప్రశాంత గంభీరముగా గడిచిపోయినది. తెల్లవారినది. ఆణిమాసము వచ్చినది. పలుచని సంధ్య మొగిలు తెరచాటున ఉదయించిన సూర్యబింబము కొంచెం పైకి వచ్చిన తర్వాత స్వచ్ఛ కిరణ సమూహములతో లోకమున కంతయు వెలుగు విరజిమ్మెను. రాజుగానాడు కొంచెము నెమ్మదిగానున్నది. స్థానాధిపతి రానక్కర్లేదని కబురు వచ్చినది. కొంచెము నెమ్మదిగానే ఉన్నదని దళవాయికి వర్తమానము చేసిరి. కుట్టానుకు జాము ప్రొద్దెక్కిన తర్వాత మెలకువ వచ్చినది. లేచి మంచం పైని కొంతవరకు శాంతముగా కూర్చుండి స్నానాధికములు చేసినాడు. వీరభద్ర భట్టరును పిలిచి అంగడికి పోయి 200 పన్నుల వెలగల యొక్క చీరయు 200 పన్నుల వెలగల చీర, పసుపు కుంకుమ తక్షణం తేవలెనని చెప్పినాడు. అవి వచ్చెను. మంచి గంధపు చందుకాయ పెట్టెలో నుండి భూర్షపత్రము తీసి ఆ అరలో వాడిన పూలను కస్తూరియు మరలా నుంచి ఆ పెట్టెను చీరయు పసుపు కుంకుమలను ఊని వీరభూపతి ఇంటికి పోయినాడు. నిన్న నెల్ల భోజనము లేకపోవడ చేత నడువలేకపోయెను. బండి వద్దనెను. వీరభూపతి పసుపు కుంకుమ చీర చూసి ఇవి ఏమిటని అడిగాను. కుట్టాను నెమ్మదిగా చెప్పెదను, తొందరపడుకు అని కొంతసేపు ఆగి, నేను ఈ రోజున నిచ్చటనే భోజనము చేసేదను అన్నాడు. వీరభూపతి సరే అన్నాడు. కుట్టానన్నాడు, మనం ఇరువురమే కూర్చుందము, మనకు నీ భార్య వడ్డన చేయవలెను అన్నాడు. అప్పుడు వీర, ఆమెను అడిగేదను, ఆమె ఒప్పుకొనవలెను గదా, నీవు దళవాయి కొడుకు, నీ ఎదుటకు వచ్చునో రాదో అన్నాడు. నేను అడిగేదను, అన్నగారి వద్దకు రాకూడదా? ఎంత తెరచాటునైనా అంతఃపుర స్త్రీలైనా అన్నలకు బంధువులకు కనబడరాదా అన్నాడు. ఇరువురు మేడపై ఒక గదిలోనికి పోయిరి. మీనాక్షి లేచి నిలుచున్నది. కుట్టానును గుర్తుపట్టినది. లోతైన కనులతో అతని వంక చూచినది. కుట్టాను కనులు క్రొత్తగా కాపురమునకు పోయిన చెల్లెలిని చూచున అన్నగారి కనుల వలె సోదర స్నేహ సూచిత మందహాసములు వెళ్ళగ్రక్కినవి. అతని